చెప్పగానే అబౌట్ యువర్ జర్నీ అంటే అగస్త్య ఎక్కడి నుంచో వచ్చింది ఆన్సర్. మనం ఏ ప్రెజెంటేషన్స్ తోటి ఏం చేస్తున్నాము అనేది కాదు నా క్వశ్చన్. ఎంటైర్ అగస్త్య జర్నీ అంటే బిఫోర్ దట్ అవర్ టీమ్ మెంబర్స్ రీచ్ యూ కదా. సో అది మీ స్కూల్ కావచ్చు లేదా ఇంకొక దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర ఉంటారు, మిమ్మల్ని సపోర్ట్ చేసి ఉంటారు. అలాంటి జర్నీ ఎవరైనా ఉంటే, అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేసుకోవాల్సిందిగా. ఫాస్ట్ జిజ్ఞాస ప్రోగ్రామ్ ఏంటది అంటే, మీరంతా ఈ ప్రోగ్రామ్కి ఇదే ఫస్ట్ డే అన్నమాట. అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నోళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి. అంత చూసి విని అప్పుడు కదా మనం చెప్పాలి ఇప్పుడు ఏం తెలుస్తుంది. ఓకే, సో మనం చాలా గ్రాండ్గా దివంగతులయ్యారు. సో హి పాస్డ్ అవే. కానీ అతని యొక్క ఆశయాలు కానీ అతని యొక్క ప్రిన్స్ కానీ మన అందరి మధ్యలో మనతోటే ఉంటాయి ఎప్పటికీ, ఫర్ ఎవర్ కదా. సో అతను ఏమేం చేశారు ఎవరైనా చెప్తారా? ఎనీవన్ వాంట్స్ టు టాక్ అబౌట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు? అగ్రికల్చర్లో సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. ఇంకా మన ఇండియాని 10th ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి తీసుకొచ్చారు. 3rd ప్లేస్కి తీసుకొచ్చారు. ఇంకా హీస్ ఆర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. ఇంకా బిఫోర్ ద ఫార్మర్స్ అన్నారు. ఎందుకు? హీస్ ద ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే, ఫార్మర్ మినిస్టర్. ఇంకా ఫైనాన్షియల్ మినిస్టర్. ఓకే, సో ఇప్పుడు స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయితే దాంట్లో నుంచి స్క్రీనింగ్ అయి 45 ప్రాజెక్ట్స్ ప్రెజెంటేషన్ వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకి నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, మేడ్చల్, మెదక్ డిస్ట్రిక్ట్, ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఇక్కడ నుంచి కష్టపడి వచ్చి మీరు ఈ ప్రెజెంటేషన్స్ తీసుకొని వచ్చారు, ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారు. కాబట్టి యాజ్ యూజువల్ మనం ఒక మిస్ చేసుకోకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి రేపు అఫీషియల్గా మనం ఇనాగరల్ అండ్ వాల్యూటరీ ఫంక్షన్ని కొనసాగిస్తాం. సో ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ టు డాక్టర్ నాగరాజు గారు from Telangana University is here with us. Thanks for coming here, sir. We all know that Manmohan Singh garu expired yesterday night. మనమందరం కూడా ఒక 1 minute మౌనం పాటిద్దాం సార్ కోసం. జిజ్ఞాస గురించి చెప్పాలంటే మనము 2016 నుంచి నిజామాబాద్లో జిజ్ఞాస చేస్తూ ఉంటాము. జిజ్ఞాస అనే పదంలోనే ఒక ఉత్సుకత అనేది ఉంది. ఏంటి తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ. అందుకోసమే జిజ్ఞాస అని పెట్టాము. ఈ జిజ్ఞాసకి కొంతమంది కొత్తగా రావచ్చు, కొంతమంది 2-3 సంవత్సరాలు కూర్చుండొచ్చు. కానీ ఫైనల్గా ఇది ఇక్కడితో నిలవకుండా కంటిన్యూగా జరిగింది. ఈ చదివేటువంటి కంటిన్యూగా జరిగింది. అగస్త్యాలో ఉన్నటువంటి ఒకే ఒక మంత్రం ఏంటంటే క్యూరియాసిటీ, క్రియేటివిటీ అండ్ కాన్ఫిడెన్స్. దిస్ థింగ్. You know why you are getting opposite? తెలుసా?
ఆ మూమెంట్ ఆశ్చర్య సర్ప్రైజ్ when you are understanding the curiosity, the creativity will come. When you are experiencing that, confidence will come. చెప్పండి. This is understanding. Curiosity, creativity, and confidence. Okay. So ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మనకి గెస్ట్ అందరూ కూడా వచ్చి మనం బ్రహ్మాండంగా దీపప్రదర్శన చేసి అన్ని కూడా చేస్తున్నారు. కానీ మీకు అందరికీ తెలుసు మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫిజికల్గా మనతో లేరు, పాస్టరే. కాబట్టి ఈరోజు అటువంటి ప్రోగ్రామ్స్ చేయకుండా రేపు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ లైట్ కానీ అవన్నీ జరుగుతుంటారు. ఈరోజు పూర్తిగా అయితే మీకు ఎక్కువ టైం దొరుకుతుంది. జూరీ పిల్లలకు కావచ్చు, తర్వాత వచ్చేటువంటి పిల్లలకి కూడా ఎక్కువ టైం దొరుకుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నిలబడి అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఆలోచిస్తుంది, ఎలా పనిచేస్తుంది, అసలు టెస్ట్ చేశారా లేదా, దీనికి ఎంతవరకు ఉపయోగం ఉంది ట్రీట్మెంట్ మనం తెలుసుకోవచ్చు. సో మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సరే వాళ్ళు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అగస్త్య ఫౌండేషన్ ఆర్గనైజర్స్ అందరికీ మరియు ఇతరత్ర జిల్లాల నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి స్కూల్స్ నుంచి ఎగ్జిబిట్ చేయడానికి వచ్చినటువంటి విద్యార్థులకు అండ్ అలాగే ఈ ఎగ్జిబిట్ని చూసి వాటిలో ఉన్నటువంటి క్వాలిటీస్ తెలుసుకోవడానికి వచ్చినటువంటి అండ్ సెలెక్షన్ చేయడానికి వచ్చినటువంటి జ్యూరీ మెంబర్స్ అందరికీ, నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఇతరత్ర ఆర్గనైజర్స్ అందరికీ శుభోదయం. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీ ఎగ్జిబిట్స్ సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిజ్ఞాస కార్యక్రమం ఇందాక సార్ చెప్పినట్టు కేరళలోనే ఒక స్పార్కింగ్ కనిపిస్తుంది. ఇట్స్ ఎ బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఎక్స్పెల్ యువర్ సెల్ఫ్. అంటే మనకు మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. ఇది ఒక అగస్త్య ఫౌండేషన్ తరఫున మీకు లభిస్తున్నటువంటి సువర్ణ అవకాశంగా నేను భావిస్తూ, ఇకపోతే సైన్స్ ఎగ్జిబిషన్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మామూలుగా మనం ఏదైనా స్టోరీ విన్నప్పుడు కానీ లేదా చదివినప్పుడు కానీ ఎక్కువ మట్టుకు మనకు గుర్తుండకపోవచ్చు. కానీ అది మన దృశ్య శ్రవణం కంటే మనం చూస్తే మాత్రం అది ఒక 10 years అయినా కూడా గుర్తుపెట్టుకుంటాం. ఉదాహరణకి మీరు ఒక మూవీ చూసినారనుకోండి, 10 years క్రితం ఒక మూవీ చూసినా అది ఇప్పటికీ కూడా దాని స్టోరీ మీరు చెప్పగలుగుతారు. ఎందుకు అంటే మనం అది చూస్తున్నాం, కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మెమొరీ ఉంటుంది, మనకు గుర్తుండిపోతుంది. అదే మనం వినడం కన్నా చూడడంలో గొప్పతనం, చూడడం వల్ల ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సైన్స్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకత పెంపొందించుకోవడం అండ్ నైపుణ్యత పెంచుకోవడం, మేనేజ్మెంట్ స్కిల్స్. మనకి ఎగ్జిబిట్స్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే, సైన్స్ ఎగ్జిబిట్స్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే, నెంబర్ 1 ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే మనం ఎగ్జిబిట్ చేయడానికి ఒక క్రిటికల్ థింకింగ్, మనం ఏ రకమైనటువంటి ఎగ్జిబిట్ చేయవచ్చు. ఇది ఒక సెల్ఫ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అట్లాగే టైం మేనేజ్మెంట్, వితిన్ ద గివెన్ ఫ్రేమ్ టైంలో మనం ఏ విధంగా ఎగ్జిబిట్ చేయవచ్చు. అండ్ అట్లాగే ఇట్ విల్ ప్రొవైడ్ ఏ కమ్యూనికేషన్, అంటే ఏ విధంగా కమ్యూనికేట్ చేయవచ్చు టు ద ఆడియన్స్. అంటే వితిన్ ద టైం లిమిట్లో మనం ఎట్లా కమ్యూనికేట్ చేయవచ్చు, బెస్ట్ ఎక్స్పెల్ ఎట్లా చేయవచ్చు కంపేర్ టు ది అదర్స్. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఏ విధంగా బెస్ట్ ఉండవచ్చు అనేది మన ఆలోచన దృక్పథాన్ని మారుతుంది. ప్లస్ క్రిటికల్, ముందు స్టార్ట్ చేసినప్పుడు మనం చిన్నగా స్టార్ట్ చేయవచ్చు, రాను ఏమవుతుందంటే క్రిటికల్గా అంటే మనం మంచి ఎగ్జిక్యూట్ చేయాలి, మంచి ప్రాజెక్ట్ చేయాలని. దీంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే మనం నలుగురిలో వచ్చి మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం, అట్లా కమ్యూనికేషన్ టు ద అదర్ పీపుల్, అంటే వేరే విద్యార్థులతో కానివ్వండి, వేరే టీచర్స్తో కానివ్వండి, మన కమ్యూనికేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్రతి ప్లాట్ఫామ్ అనేది విద్యార్థుల యొక్క అభివృద్ధి, వాళ్ళ భవిష్యత్తుకు దోహదపడుతుంది. ఇట్లాంటి ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసినటువంటి ఈ ఇందూరు నగరంలో ఇట్లాంటి ప్లాట్ఫామ్ను క్రియేట్ చేస్తూ విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, అంటే రేపు ఈరోజు మీకు ప్రైజ్ రావచ్చు, రాకపోవచ్చు. ప్రైజ్ రావడం అనేది ముఖ్యం కాదు, మనం బయటకు వచ్చి ఎక్స్పెల్ అవుతున్నాం, మనం పార్టిసిపేట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ చేయడం అనేది ఒక పెద్ద ప్రైజ్ లాంటిది. ఈరోజు ప్రైజ్ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఈరోజు రాకపోతే రేపు పొద్దున ఇంకా బెస్ట్ మనం ఇంకా చేద్దాం, మనకన్నా మంచిగా చేసే వాళ్ళు ఉన్నారు కావచ్చు, ఇట్లాంటి ఆలోచన దృక్పథం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి అగస్త్య ఫౌండేషన్
నిర్వాహకులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మీ ఎగ్జిబిట్స్ అన్ని కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా 10 minutes లో కంప్లీట్ చేసేసుకోండి.
Srinidhi, I am from 9th standard from Vikas High School, Bainsa. My project is the anti-suicidal fan road. This anti-suicidal fan road is used to when somebody try to get a hang ceiling from fan road to committing suicide, it will be fail because of in this fan here is one spring. Due to that spring, the person will land on the ground. I prepared this project. The purpose of nowadays many people are getting suicide like farmers and in our surroundings, especially in hostels. Example, a student sleeping at hostel, when he or she in depression, he will think that I will suicide. Then he will get the chance from the only fan. That's why only I prepared this fan. This fan stop the suicide. Thank you. I'm studying in 9th class English medium, ZPHS Lingayapalli Chikod. The industrial carbon purification and plastic recycling process. ఇది ఇండస్ట్రీస్ పొగ చాలా కలుషితం అయిపోతుంది. దాన్ని మనం ప్యూరిఫికేషన్ చేసి నార్మల్ ఎయిర్ బయటికి పంపించవచ్చు. ప్యూరిఫికేషన్ అయిన పౌడర్ని కూడా మనం ఇంక్ కానీ పెయింట్స్ కానీ కన్వర్ట్ చేయొచ్చు. ఇది ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాసెస్. దీన్ని కన్వేయర్ బెల్ట్ మీద పంపించి దాన్ని క్రషింగ్ చేసి దాన్ని మెల్టింగ్ అయిన లిక్విడ్ని మొత్తం మనం ఫ్లోటింగ్ ట్యాంక్లోకి పంపించి దాన్ని మనం షేప్ కన్వర్టర్లోకి మనం అనుకున్న షేప్లోకి మళ్ళీ మనం చేసుకుంటే మనం ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయొచ్చు. ప్లాస్టిక్ తగలబెడితేనేమో చాలా ఏళ్ళ దాకా కరగదు, మరియు భూమిలో పడేస్తే వేళ్ళ దాకా పోదు. అదే ప్లాస్టిక్ కాలబెడితే అది మొత్తం కార్బన్ రిలీజ్ అయ్యి చాలా మటుకు కలుషితం అయిపోతుంది. ఈ మొత్తం ఇండస్ట్రీస్ పొగ చాలా పొల్యూషన్ అవుతుంది కదా సార్. ఎక్కడ వెళ్ళినా కానీ పొగ చాలా మట్టుగా నల్లగా కార్బన్ ఎక్కువ ఉంటుంది కదా సార్. దాన్ని మేము ప్యూరిఫికేషన్ చేసి దానికి ఒక ట్రిక్ చూసి దాన్ని క్లియర్ చేసాం. నేను జెడ్పిహెచ్ఎస్ దేవన్పల్లి కామారెడ్డి నుంచి వచ్చాను. నా పేరు మహాలక్ష్మి. నేను జెడ్పిహెచ్ఎస్ దేవన్పల్లి నుంచి వచ్చాను. ఇది ప్యాడీ స్ట్రా అంటే ఫార్మర్స్ వరిని పండించిన తర్వాత కట్ చేస్తారు కదా. కట్ చేసిన తర్వాత కింద కొంచెం ప్యాడీ స్ట్రా మిగులుతుంది కదా, దాన్ని కాల్చేస్తారు ఎక్కువ మంది. కాల్చేయడం వల్ల స్మోక్ వస్తుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఆ ఎయిర్ పొల్యూషన్ వల్ల కళ్ళు మండడం, హార్ట్ డిసీజెస్ రావడం అట్లాంటివి అవుతాయి. మళ్ళీ సాయిల్ కూడా డ్యామేజ్ అవుతుంది, న్యూట్రియంట్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి. అట్లా వేసే బదులు అదే ప్యాడీ స్ట్రాని తీసుకొచ్చి ఒక ప్రెషర్ కుక్కర్లో 1 to 1.5 hours అట్లా పెట్టి తర్వాత పల్ప్ లాగా వస్తుంది. కొంచెం పల్ప్ లాగా రాకపోతే గ్రైండ్ కూడా వేయచ్చు. పల్ప్ లాగా వచ్చినప్పుడు ఇట్లా మనకు నచ్చిన సైజులో ప్లేట్స్ లాగా తయారు చేసుకోవచ్చు. నార్మల్గా ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు పాలిథిన్ కవర్ ప్లాస్టికే కదా, అది కూడా అట్లా ప్లాస్టిక్ దాంట్లో మనం హీట్ రైస్ ఇట్లా ఏదైనా పెట్టినప్పుడు ఆ హీట్ వల్ల ఎక్స్ట్రా ప్లాస్టిక్ రిలీజ్ అయ్యి మనం తిన్నప్పుడు పార్టికల్స్ అన్ని కడుపులోకి పోయి క్యాన్సర్ లాంటివి వస్తాయి కదా. అట్లా వేసే బదులు ఇట్లా మనం ప్లేట్స్ తయారు చేసుకుంటే ఇందులో కెమికల్స్ ఏమి ఉండవు. ఇలా మనకు నచ్చిన షేప్స్లలో తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఫార్మర్స్కి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు అటు పంటలు పండించుకోవచ్చు, వచ్చిన వేస్టేజ్ తోటి ఇట్లా ప్లేట్స్ కూడా తయారు చేసుకుంటూ అమ్ముకోవచ్చు. ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇవి ప్లాస్టిక్ పేపర్స్ అదే ఇవి ప్లాస్టిక్స్తో తయారు చేసి అవి డీకంపోజ్ కావు. అవి ఇట్లా వేసుకొని చేసి ఇవి తొందరగా డీకంపోజ్ అవుతాయి. ఇవి మేము చేతులతో చేసినాం, అందుకే ఇలా వచ్చినాయి. అదే మిషన్స్తోని ప్రెషర్ మిషన్స్తో ఎక్కువ చేస్తే అవి మంచిగా నార్మల్ ప్లేట్స్ లెక్క వస్తాయి. దీంతో తింటే హెల్త్ మనకి మంచి ప్లేట్స్లలో తింటున్నాం, మనకు దానివల్ల క్యాన్సర్ ఇట్లా వస్తాయి. అవి ఇట్లాంటి ప్లేట్స్ చేసుకొని తింటే మనకు హెల్త్ కూడా మంచిది. మై నేమ్ ఇస్ డిఎస్ వాన్. సారీ, మేము గౌడ స్కూల్ సిరిసిల్ల నుంచి వచ్చాం. ఇది ఆటోమేటిక్ వాయిస్ కంట్రోల్ కార్. దీన్ని మనం వాయిస్తో కంట్రోల్ చేయొచ్చు. ఇది ఆర్డినో బోర్డ్. దీనికి ఒక యాప్ ఉంటుంది మొబైల్లో, ఇది బ్లూటూత్ మాడ్యూల్. దీన్ని మొబైల్తో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం ఎలా కమాండ్ ఇస్తే అట్లా పోతుంది. ఇది దివ్యాంగులకు, ఓల్డ్ ఏజ్ పీపుల్కి డ్రైవింగ్ రావడానికి బాగా అటు ఇటు పోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మనం పెద్ద కార్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది దివ్యాంగులకు బాగా యూజ్ అవుతుంది. My name is Archana, studying in 10th standard, and she is my co-partner. So my name is Lavanya, studying in 10th standard. So in our model, we are here to explain our model regarding applications of trigonometry. Firstly, what is trigonometry?
So trigonometry is a branch of mathematics that studies about the angles and sides of a triangle. What is the history of trigonometry? The word trigonometry was derived from trigono means triangles, metron means trigono means triangles, and metron means measure. What is the history of trigonometry? So trigonometry is originated in the Hellenistic world in the 3rd century. The Greek mathematician Hipparchus is known as founder of the trigonometry. We will use trigonometry everywhere, but we don't know that it is an trigonometry. In our project, we come to know how do we use trigonometry, where do we use trigonometry, and in our model we took some examples of Building, tower, tree, and as well as clinometer. So it is a device to measure the angles of any object, and it is also known as inclinometer. So in our model, now we will measure the height of building by using clinometer. If I am standing over here, if I see the top of the building, the angle formed here is 45 degrees. We can see here it is 45 degrees. The angle formed here is 45 degrees, and the distance between the observer and the building is 35.2 centimeters. With the help of the distance and the angle, we can easily measure the height of the building. Now I will calculate the distance. So we are using here the trigonometric function of tan theta. Tan theta is equals to Opposite side by adjacent side. Here we got angle is 45 degrees, tan 45. So the angle opposite is building. We don't know the height of the building, so we will keep it as h. And the adjacent side is 35.2. See here, if I stand over here, if I see the top of the building, the angle formed here is 45 degrees, and opposite side is h. We don't know the height of the building, and the adjacent side is 35.2 centimeters. By using trigonometry ratios, we can find out the height of the tower. Building. Building. Now with the help of tan 45, we will measure the height of the building. The opposite side to angle is height, and the adjacent side is 35.2 centimeters. So the value of tan 45 is 1. H is equals to 35.2. Now when we crisscross it, the value of height is 35.2 centimeters. And I will prove it that it is 35.2 centimeters. Here the ruler is about 30 centimeters, and here 35 centimeters, 35.2 centimeters we got. And not only here, we will use trigonometry in various, like navigation. Trigonometry is also used in navigation. How? Trigonometry is used in navigation by using compass. We can find out the unknown distance, and we can pinpoint it, and we can navigate over there. To determine the distance between the Earth and the planets, as well also we can use in curved routes, construction, and in medical imaging, etc. And criminology. Trigonometry is also used in criminology. How it is used in criminology? Yeah, it is used in criminology by the causes of car accidents, and further it is used how an object is fall down, and how the gun is at what angle the gun is shot. Recently, not recently, in ancient, there is one incident happened that the American president was traveling in a car, and in criminology at 4th floor, by using trigonometry, they shoot at the president with using the criminology. Not only here, trigonometry also used in physics. How? We all know that wave properties like amplitude, wavelength, frequency, it is also used in physics, and trigonometry is also used in music. We all know that sound travels in wave. So by using sine or cosine, we can find out the developing for computer music. So it is also used in marine biologists to determine the distance, to determine the depth of the sunlight where it affects the algae, and it is also used in temples, like for example in Telangana, the Adilabad district,
Yeah. There is Sun Temple, Surya Temple. Surya Temple. There they used the trigonometry. At the time of Sankranti in ancient, it is in 11th century. And at the time of Sankranti, the sun rays will fall on the foot of the god's feet. So not only now trigonometry is used from ancient, but further we will use in more for developing our society, our country and our world. Our conclusion is By using the clinometer and trigonometric ratios, we can find the distance, not only distance, but the height of any objects in the world and also in universe. For more details, we can use Gazi movie, which is related to trigonometry. We have the clear picture about trigonometry. Watch it; it may useful and develop the country. Thank you. జీబ్రా క్రాసింగ్ అంటారు సార్. ఇప్పుడు సిటీలలో బాగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా ట్రాఫిక్ జామ్ వల్ల. అదే ఈ ఎక్స్లేటర్ జీబ్రా క్రాసింగ్ అయితే యాక్సిడెంట్ కాకుండా మనం ఆపగలుగుతాం సార్. ఇప్పుడు చిన్నపిల్లలకి, వృద్ధులకి, వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు రోడ్ దాటడం చాలా కష్టం అవుతుంది. ఇంకా రోడ్ దాటేటప్పుడు యాక్సిడెంట్స్ కూడా చాలా అవుతాయి. అదే ఈ ఎక్స్లేటర్ ద్వారా ఇక్కడ రెడ్ సిగ్నల్ పడుతుంది సార్. రెడ్ సిగ్నల్ పడగానే ఇక్కడ చెక్ పోస్ట్ అనేది డౌన్ అవుతుంది. డౌన్ అయ్యి వెహికల్స్ అనేవి ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్లేటర్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. స్టార్ట్ అయిన తర్వాత ఇటు వెళ్ళేవారు ఇటు వచ్చేవాళ్ళు ఇటు రావచ్చు సార్. ఇంకా మనకి టైం కూడా సేవ్ అవుతుంది. నడవాల్సిన పని లేకుండా ఈజీగా పోవచ్చు సార్. ఇంకా ట్రాఫిక్ కూడా క్లియర్ అయిపోతుంది. పెద్ద పెద్ద నగరాలలో కూడా రవాణా వస్తువులు ఉంటాయి కదా సార్. ఆ రవాణా వస్తువులు కూడా దీనిపైన పెడితే అటు తీసుకువెళ్తుంది, ఇటు తీసుకొస్తుంది. అంటే పెద్ద పెద్ద నగరాలలో రోడ్ దాటడం 1 hour to 40 minutes పడుతుంది. కాబట్టి ఈ ఎక్స్లేటర్ జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గర పెట్టాలని కోరుతున్నాను. ఇంకా ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్కడైనా దేవస్థానాల దగ్గర కూడా యూజ్ చేయొచ్చు సార్. అంటే ఇట్లా చూసుకుంటే వెంటనే ప్రశాంతంగా కూడా అయిపోతుంది. దర్శనం చేసుకోవచ్చు. ఎక్స్లేటర్. నా పేరు దివిజ. నా పేరు లహరిక చించోలి, సారంగపూర్ మండల్, నిర్మల్ డిస్టిక్. నా పేరు సంస్కృతి. నా పేరు గగనప్రియ. మేము తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల బోధన ఎడపల్లి నుండి వచ్చాము. మేము బయోడీజిల్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాము. మేము ముందు పాకురుని ఒక చెరువులో నుండి తీసుకున్న తర్వాత దాన్ని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బీకర్ ఇలా తీసుకొని ఈ కాస్టిక్ సోడా మరియు ఇంకా ఈ మెథనాల్ని ఈ బీకర్లో వేసుకున్నాము. తర్వాత ఈ రెండుటిని ఈ కాస్టిక్ సోడా ఈ మెథనాల్లో కరిగిపోయేంత వరకు కూడా దీన్ని కలిపిన తర్వాత ఈ సొల్యూషన్ని మేము గ్రైండ్ చేసుకున్న ఆల్గీలోకి తీసుకున్నాము. తర్వాత ఈ ఎన్హెక్సేన్ సొల్యూషన్ని గ్రైండ్ చేసుకున్న ఆల్గీలోకి తీసుకున్నాము. దాన్ని రబ్బర్ కాక్తోని ఒక రోజు క్లోజ్ చేసి విడిచిపెట్టేసాము. తర్వాత ఇలా గ్రీన్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది. ఇది డీజిల్. ఈ డీజిల్ అనేది ఎటువంటి హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ని కూడా ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేయాలి. ఇంకా మన జీవనంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ డీజిల్ని మన తెలంగాణ రాష్ట్రంలో రెంజల్లో ఇంప్లిమెంట్ చేశారు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర బస్సుల్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇది మనం నార్మల్గా వాడే డీజిల్ కంటే కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది. అది 95 రూపాయలు లీటర్ అయితే ఇది 60 నుండి 75 రూపాయలు లీటర్ ఉంటుంది. ఇది మనకి ఎటువంటి ఆరోగ్యకరమైన సమస్యలను కూడా రానివ్వదు. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ మనం మిగిలిపోయిన పాకుర్ని మన ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మనం వంట వండుకోవచ్చు దీంతో. ఈడ వచ్చిన కెమికల్ని మనం మళ్ళీ ఇండస్ట్రీస్కి పంపిస్తే వాళ్ళు మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ పాత కెమికల్స్ లాగా తయారు చేస్తారు. ధన్యవాదాలు. Standard. We are from Starwell High School. I am Sastra from 10th standard. Our project is about applications of trigonometry. By the applications of trigonometry, we can find the height of the building, tree and tower. We can use the clinometer and laser light. We have to find the tan 45 degrees. So base is 20 centimeters. And now we are going to find the height of the building. Opposite by adjacent.
tan 45 degrees is equals to 1. 1 is equals to perpendicular by base, then 1 is equals to perpendicular by 20, then perpendicular is equals to 20 centimeters, then the height of the building is 20 centimeters. When we taken tan 45 degrees, then the base and height will equal. Now when we increase the degree value, height of the building will increase. When we decrease the degree value, height of the building will decrease. Now same process, we can find the height of the tree and the height of the tower. Now using 60 degrees, now we are going to find the height of the tree. Tan theta is equals to opposite by adjacent. Here base is 15 centimeters and theta is 60 degrees. Then tan theta is equals to root 3 and perpendicular by base is 15 centimeters. Then perpendicular is equals to value of root 3 is equals to 1.732. 15 into 1.732 is equals to 25.98. Approximately height of the tree is 26 centimeters. Now using 30 degrees, we are going to find the height of the tower. Is equals to opposite by adjacent. Tan 30 value is equals to 1 by root 3. So perpendicular by base. Base is equals to 10 centimeters. So 10 by root 3 is equals to 5.77 centimeters. So height of the tower is equals to 5.77 centimeters. Nowadays we are innovating many projects, and that in that time we can easily calculate the height of the objects. Thank you. డి వినోద్ కుమార్, నేను 10వ తరగతి చదువుతున్నాను. జెడ్పీ హై స్కూల్ కొండాపూర్, మండల్ రాజంపేట్, జిల్లా కామారెడ్డి. నేను తయారు చేసిన ఈ పరికరం పేరు ప్లాస్టోస్కోప్. దీనిని ఉపయోగించి మనం సూక్ష్మమైన వాటిని పరిశీలించవచ్చు. సాధారణంగా మనం ఉపయోగించే మైక్రోస్కోప్ చాలా ఖరీదు ఉంటుంది, అందుకనే పాఠశాలలో ఒకటే అందుబాటులో ఉంటుంది. ఒక్కదాంతో అందరూ పరిశీలించాలంటే చాలా కష్టం అవుతుంది మరియు జీవశాస్త్రంలో వచ్చే కణాల గురించి తెలుసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి నేను చాలా సరళంగా తక్కువ ధరతో అందరూ తయారు చేసే విధంగా ఈ పరికరాన్ని తయారు చేశాను. ఈ పరికరాన్ని మా పాఠశాలలో పాడైపోయిన ఒక మైక్రోస్కోప్, ఐలెన్స్ మరియు ఆబ్జెక్ట్ లెన్స్ని తీసుకొని ఒక ప్లాస్టిక్ ట్యూబ్లో అమర్చి ఈ కింది విధంగా తయారు చేశాను. దీంట్లో అమర్చిన ఉల్లి పొరలను మీరు ఒకసారి పరిశీలించవచ్చు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ K. Pranati from 7th class. We are from Vijay High School. Good morning. This is E. Isha from Vijay High School. We are from 7th class. Now we are going to explain about recycling of water in farms and fields. The main occupation of our country is agriculture. Our country is the main agricultural land. Our country is an agricultural land. If we take the example of Telangana, in Telangana 70% is irrigated and 30% is non-irrigated. In order to make 30% of non-irrigated land to irrigated, we are here with an innovative idea. When the farmers irrigate the land, the excess water will go much deeper and deeper into the land. If instead of that, if we keep if we construct the soak pit, the water will be get stored, and with the help of motor, the water will be transferred to another soak pit, and the soak pit will help us to recycle the water. Here, if we press here, the water will get. If we on the motor, we can get the water. In villages, farmers are suffering from water scarcity. Our humble request for farmers is to use this project and construct 20 to 25 soak pits in 1 acre of land so that they can save water and increase food production. Thank you. Good afternoon. This is O. Vidyapriya and my co-partner Vyadhyashree. We are from Vijay School. Today we are going to tell about Aqua Arbor, which means liquid tree. Basic needs of our life are air, water and food. The air we breathe is not purest form of air. It is contaminated with the pollutants released from factories, industries, etc. To overcome this problem, government is conducting several programs like Haritaharam, Manamotsavam, etc. and advising people to plant more trees. But also we cannot reduce the air pollution and heat waves. To overcome this problem, we have come with the solution Aqua Arbor, which means liquid tree, which can reduce the air pollution and reduce heat waves and improve the air quality
using microalgae. Similar to the trees, our microalgae also produces oxygen by taking carbon dioxide in this photobioreactor by the process of photosynthesis. The science behind the project is a microalgae present in the tank is a unicellular organism, contains chloroplast similar to the leaf of a plant. It will take carbon dioxide and other pollutants present in the environment from this pipe and it will send into this chamber. In this chamber, microalgae will perform photosynthesis and gives us oxygen from this fan. At night time also, this LED light is useful for algae to perform photosynthesis at night time also. This is known as zinc plate and this is copper plate. Here it is acting as anode and this is acting as cathode. If we'll connect this in series connection, it can generate voltage. That voltage can be checked in the instrument called multimeter. This voltage is 1.81. Every 3 months we get biomass from this photobioreactor tank. This biomass is useful to make fertilizers, food for fish, biofuel, etc. Making of biofuel. We have to take algae in one beaker and we have to add the chemical hexane to it. Hexane will extract oil from algae. In another beaker, we have to make the mixture of sodium hydroxide and methanol. This mixture we have to add to the algae which contains hexane. We have to keep it aside for 2 hours. After 2 hours, we can see that 2 layers are formed in the beaker. The upper layer will be the biofuel made from algae. Thank you. Applications of aqua arbor: wastewater treatment, medical applications, future solar panel, temperature reduction, spacecraft utilization, improved air quality, reduction of carbon dioxide from atmosphere. Thank you. Good morning one and all. My name is V. Samrat. He is my friend T. Revant. We both are from 7th standard in TGS WRS JC Boys Armour. Today's our project is eco-friendly preservative tablets. We know very well India is an agricultural country. There are many agricultural products are stored by farmers and traders. There are many agricultural products are stored by farmers and traders. They protect the agricultural products from pests and insects for a longer time. They use many preservatives. Many preservatives are available in the market, but they contain chemicals. Those chemicals are harmful to human beings and animals as well as environmental also. To avoid these problems, we prepared natural homemade preservative tablets. The required substances for the project are cloves, cinnamons, garlic cloves, bay leaves, neem leaves. The remaining making process will explain my friend. We have to take these 5 substances and grind them. We can find this powder. This is ash of cow dung. We have to mix these 2 powders and add some water. We can get like this paste. We have to take this paste and tie like these balls. After we have to keep that balls in sunshade of 12 hours. We have to tie these balls like this in a cotton cloth. After we can use. These balls are useful to avoid the bacteria in rice, pulses, agricultural products. This can made in our home of less price. These are biodegradable and easily decomposed. We can preserve the food for 2 years by using these preservative tablets. My project title is natural homemade room fresheners and toilet fresheners. These are all the ingredients. Introduction. Many people buy scented sachets, ordinary room fresheners from storerooms, but they contain chemicals. To avoid this problem, we prepare some natural homemade room fresheners. In my hostel, we identify bad smell in rooms, dormitories and storerooms. Solution: to reduce the bad smell in my school, we prepare natural homemade fresheners in my hostel. Preparation method: take a one plastic container and add 2 spoons of rock salt and to enhance the scent. Then add 2 cups of comfort and next add nathaline balls, bay leaves, cloves and mix it. Next take heated hot camphor, several holes on the lid. Try to make as many holes possible. The holes allow the beautiful scent to escape over long period. This box we can place anywhere in your home or in your toilets. This box fills
This beautiful scent fills entire house. This is Javadi powder. This is Javadi sackets. To prepare it, we require tissue paper and this is Javadi powder. And take the tissue paper, cut it into a square shape and make the tissue paper like cone. Add pinch of Javadi powder and fold it like sackets. Then place these sackets in your shoe racks and cupboards. It gives a good smell in rainy seasons also. And this is homemade freshener. To prepare it, we required plastic container, rock salt and comfort. Take the plastic container and add comfort and rock salt. Then place this freshener in your rooms or toilets. It gives a good smell for 12 hours. And this is homemade spray. To prepare it, we required water, Javadi powder and camphor powder. Take the bowl, pour some water, add camphor powder and Javadi powder. Then mix it. It gives and spray this freshener in your rooms. It gives good smell. And this is homemade freshener. To prepare it, we required Javadi powder and baking soda. By adding up these two items, we get good smell. Place this freshener in your bathrooms. It gives a good smell. Thank you.